నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. కీరా గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా అది వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 96% వాటర్ ఉంటుందన్నమాట. సో ఆ వాటర్ వల్ల మనకి హైడ్రేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఎక్కువ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే బయట తిరుగుతున్నప్పుడు సన్లైట్కి, హీట్కి, డస్ట్కి, వీటన్నిటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. టైంకి ఆహారం తీసుకోకపోవటం, టైంకి వాటర్ తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి అని అంటే కనుక ఆ కీరా తీసుకుంటే కనుక డెఫినెట్గా హైడ్రేటెడ్గా ఉంటారు. ప్రతిసారి మనము నీళ్లు తీసుకోవటము, నీళ్లు తాగటము, ఆ నీళ్లు తాగినందుకు బాత్రూమ్కి ఎక్కువగా వెళ్ళటము జరుగుతూ ఉంటుంది. చాలామందికి నీళ్లు తీసుకున్న వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు అన్నమాట. అట్లా కాకుండా కీరా లాంటివి తీసుకుంటే కనుక మనకి వాటరు వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి హైడ్రేషన్ అనేది కూడా ఉంటుంది. అస్తమానము బాత్రూమ్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు అనమాట. సో ఎక్కువ వాటర్ తాగే అవకాశం లేని వాళ్ళు డెఫినెట్గా ఈ కీరా పీసెస్ని స్పెషలీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా ఒక బాక్స్ నిండా కీరా ముక్కలు తోడు తీసుకుని వెళ్తే కనుక మధ్య మధ్యలో తీసుకుంటే కనుక చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రిఫ్రెష్ అవుతారు, డీహైడ్రేషన్ రాకుండా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మనం మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కీరా ఖీర్. కీరా ఖీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తురిమిన కీరా, కోవా, పంచదార, పాలు, నెయ్యి, జీడిపప్పు, యాలకులు. సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే కీరాని మనము పాయసంలాగా చేసుకుంటున్నాం అనమాట. సో ఒక వెజిటబుల్ని మనము పాయసంలాగా చేసుకోవటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయింది. సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి జీడిపప్పుని రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం. సో ఈ రెసిపీ ఒక స్పెషాలిటీ ఏంటంటే చాలా రిచ్ కాల్షియం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనము పాలు ఉపయోగించుతున్నాం, అలాగే పాల ప్రోడక్ట్ కోవా ఉపయోగించుతున్నాం అనమాట. సో ఈ కాల్షియం అనేది మనకి నాన్ వెజిటేరియన్ సోర్స్, అంటే మనకి ఇది వేగన్ కాదు, అంటే వెజిటేరియన్ సోర్స్ కాదు కాబట్టి పాలు, కోవా అనేది యానిమల్ సోర్స్ కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి కాల్షియం అనేది చాలా హై బయలాజికల్ వాల్యూ ఉంటుందన్నమాట. అంటే చాలా క్విక్గా మనకి అబ్జార్బ్ అవుతుందన్నమాట. సో స్పెషలీ మెనోపాజ్లో ఉన్నవాళ్ళు, కాల్షియం ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే బోన్స్ గుల్లబారిపోయి ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్ డెజర్ట్. సో ఆహారం తీసుకున్న తర్వాత చిన్న డెజర్ట్ లాగా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు ఫస్ట్ కొంచెం వేయించిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ మనము దీన్ని కుక్ చేయాలి. చాలా ఎక్సలెంట్ రెసిపీ ఇది. పాలల్లో ఏంటంటే చాలా పోషకాలు ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ అన్ని పోషకాలు పాలల్లో ఉంటాయి. లేని పోషకాలు ఏమన్నా ఉన్నాయంటే తక్కువ ఐరన్ ఉంటుంది, తర్వాత విటమిన్ సి అనేది ఉండదు, ఫైబర్ అనేది అసలు ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే యానిమల్ సోర్స్ కాబట్టి దాంట్లో ఫైబర్ ఉండదు. ఫైబర్ అనేది ఓన్లీ ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చే ఆహారంలో ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు కీరా యాడ్ చేసేటప్పటికి కొంత వైటమిన్ సి కొంచెం యాడ్ అవుతుంది, ఎందుకంటే కుక్ చేస్తున్నప్పుడు కొంచెం వైటమిన్ సి పోతుంది అనమాట. సో కొంచెం అంత వైటమిన్ సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫైబర్ అనేది యాడ్ అవుతుంది. కీరా చాలా ఫైబర్ రిచ్ కాబట్టి ఫైబర్ అనేది యాడ్ అవుతుంది. జీడిపప్పు మంచి కొంచెం నైస్ గోల్డెన్ కలర్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయటం. సో జీడిపప్పు వేయించుతున్నప్పుడు ఏంటంటే
ఒక సింపుల్ చిటిక, కొంచెం కలర్ రాగానే తీసేయాలి, లేకపోతే ఎందుకంటే కొంచెం సేపు అయిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది, చాలా ఫైన్గా క్విక్గా కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. అందుకని మనం కొంచెం కలర్ రాగానే తీసేయాలి. రైట్. నెక్స్ట్ మనము 2-3 యాలకులు, తర్వాత తురిమి పెట్టుకున్న కీరా, సో ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా కుక్ చేయాలన్నమాట. సో కీరాని నేను తొక్క తీయకుండా అది తురుమాను అనమాట, అందుకోసం అనేసి ఆ గ్రీన్ కలర్ అనేది ఉంది. సో చక్కగా ఇట్లాగా కుక్ అవుతున్నప్పుడే నెక్స్ట్ ఏం చేద్దామంటే షుగర్ యాడ్ చేద్దాము. షుగర్ మామూలు కీర్ కంటే కొంచెం తక్కువగా యాడ్ చేశాను, తక్కువ అంటే 2 స్పూన్స్ యాడ్ చేశాను ఇక్కడ షుగర్. జస్ట్ లైక్ అంటే ఒక కప్పు టీలో జనరల్గా 2 టీ స్పూన్స్ వేసుకుంటారు కదా, అలాగా కాదంటే ఇది కొంచెం హీప్డ్గా యాడ్ చేశాను అనమాట. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము కోవా యాడ్ చేయాలి. సో ఈ కోవా ఏంటంటే వాల్యూమ్ ఇస్తుంది, ఒక చక్కటి టెక్స్చర్ ఇస్తుంది, ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి, ఎక్స్ట్రా కాల్షియం యాడ్ అవుతుంది, పాలలో ఉన్న పోషకాలన్నీ ఇందులో కూడా ఉంటాయి. సో ఎక్స్ట్రా పోషకాలు యాడ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో పాలు లేకుండా కూడా జస్ట్ మనము ఈ స్టేజ్లో కూడా తీసేసి ఒక చిన్న చిన్న బౌల్స్లో పెట్టి చక్కగా గార్నిష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని లాస్ట్ మనము డెజర్ట్ లాగా తీసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట. ఈ స్టేజ్లో కూడా మనం చేసేసుకోవచ్చు. చక్కగా మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ కొంచెం అంతా పాలు, సో మనం ఇందులో కోవా యాడ్ చేసినందుకు ఒక కైండ్ ఆఫ్ థిక్నెస్, క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట దీనికి. సో టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అయిపోతుంది, షుగర్ తక్కువ పడుతుంది. సో కోవా నుంచి కొంచెం మనకి ప్రోటీన్ వస్తుంది, మిల్క్ నుంచి ప్రోటీన్ వస్తుంది, ముఖ్యంగా ఏంటంటే బి వైటమిన్స్, ఇతర పోషకాలు అన్నీ వస్తూ ఉంటాయి, ప్లస్ కాల్షియం కంటెంట్ అనేది చక్కగా వస్తుంది అన్నమాట. సో పెరిగే పిల్లలకి ఇది చాలా చక్కటి యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా అథ్లీట్స్ ఉంటారు పిల్లలు, అంటే స్పోర్ట్స్లో జాయిన్ అయ్యి ఉంటారు చాలామంది. ఈ మధ్యకాలంలో పిల్లలు ఏంటంటే స్పోర్ట్స్లో ఉంటారనమాట, బ్యాడ్మింటన్ కానీ, అంటే జిమ్నాస్టిక్స్ అని కానీ, లేకుంటే స్విమ్మింగ్ అనేసి, ఫుట్బాల్ అనేసి, బాస్కెట్బాల్ అని, ఇట్లా రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి మన ట్రైనింగ్కి ముందర కొంచెం అంతా ఇచ్చారనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట వాళ్ళకి. సో చక్కగా మిక్స్ అయిపోయింది, బాయిల్ కూడా అయిపోయింది. మనం ఇది అడుగంటకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవటం. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇది సర్వ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది, కాదంటే ఆ క్రీమ్ టెక్స్చర్ అనేది ఉంటుంది కోవా గురించి. సో సర్వ్ చేసేసుకుందాము.
కరెక్ట్గా సరిపోయింది పాట్లో. నెక్స్ట్ మనము జీడిపప్పులు ఏం చేద్దామంటే కొంచెం క్రష్ చేసుకుని యాడ్ చేసుకుందాం. చాలా ఈజీగా క్రష్ అయిపోతుంది, ఎందుకంటే చక్కగా వేయించి పెట్టుకున్నాం కాబట్టి. సో దీని మీద ఇట్లాగా గార్నిష్ చేసుకుందాం. సో కీరా ఖీర్ రెడీ అయిపోయింది. కీరా యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. తక్కువ క్యాలరీలు, అధిక నీటి శాతం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన కీరా తినడం ద్వారా తృప్తి కలిగి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంచుతుంది. అందుకే ఇది బరువు తగ్గటంలో సహాయపడుతుంది. కీరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయం చేస్తుంది. కీరాలో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది, క్రమంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహకరిస్తుంది. దీనివల్ల పేగు ఆరోగ్యకరంగా ఉంటుంది. కీరాలోని అధిక నీటి శాతం మరియు యాంటాక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కీరా ముక్కలను కళ్ళపైన ఉంచడం వలన కళ్ళ చుట్టూ ఉన్న కళ్ళ వాపు తగ్గించడంలో మరియు తక్షణం ఉపశమనం కలిగించడంలో సహాయం చేస్తుంది. చూసారు కదండి, కీరా ఖీర్ చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. ఒక వెజిటబుల్తో మనము ఖీర్ చేసుకోవటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అది చాలా మనకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే కనుక చాలా చక్కటి డెజర్ట్ అవుతుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.